మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనము నేను మీకోసమై చదువుతున్నాను. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. కాస్త శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ వచనములో ఎలీషా ప్రవక్త నయమాను మనకు కనిపిస్తారు. ఎలీషా ప్రవక్త గురించి మనకు రాజుల 2వ గ్రంథములో మనము చూస్తాం. అక్కడ నయమాను అనే వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు. నయమాను యొక్క జీవితం గురించి మనమందరం కూడా ఎరిగిన వాళ్ళమే. అయితే ఈ దినమందు ప్రత్యేకంగా ఇంకా కొన్ని తెలియని విషయాలు మనము జ్ఞాపకము చేసుకొనబోతున్నాం. అందుకే జాగ్రత్తగా వినాలని నేను ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10 నుంచి 13 వరకు. 8వ అధ్యాయము 10 నుంచి 13 వరకు నేను చదువుతున్నాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్యసమందులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను అనేను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వాసము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. మరొక వచనం కూడా జ్ఞాపకం చేయతలంచుచున్నాను. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. 23వ అధ్యాయము 37 నుంచి నేను చదువుతాను మీకోసమై. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద కెలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవల్లని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పెరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఈ 3 వచనాల్లో రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయంలో నయమానును జ్ఞాపకం చేశాడు ప్రభు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతిని జ్ఞాపకం చేశాడు ప్రభు. ఈ 23వ అధ్యాయము 37వ వచనంలో యెరూషలేమును జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలలో అనేకులు కుష్ఠరోగులు ఉన్నప్పటికీ
నయమానొక్కడే బాగుపడినాడు అని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులలో ఇతనుకున్నటువంటి విశ్వాసము వారికి లేదు అని ఆయన జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచుండు దానా అని యేసుక్రీస్తు ప్రభువారు అంగలాడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును ఎంత ప్రేమించినాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. యెరూషలేమును ఎంత ప్రేమించినాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఎన్నో మార్లు ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకులై పాపము చేసి దేవునికి విరుద్ధంగా బతికినప్పుడు వారిని సరిచేయడానికి, సరిదిద్దడానికి దేవుడు యెరూషలేమునకు ఇశ్రాయేలు మధ్యకు ప్రవక్తలను పంపాడు. కానీ వారు తిరుగుబాటుతనం వల్ల ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అయినప్పటికీ కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకున్నో అలాగే నేను నీ పిల్లలను పలుమార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని కానీ మీరు వల్లకపోతుంది. కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకుంటుంది. ఎందుకు? పిల్లలకు భద్రత ఇవ్వడానికి కదా. దేవుడు కూడా ఎన్నో మార్లు ఇశ్రాయేలు ప్రజలను తన రెక్కల కిందకి ఆహ్వానిస్తుంటే వాళ్ళు రాలేకపోయినారు. యేసుక్రీస్తు నమ్మక వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆయన మాట వినలేదు. ఆయన మాటకు వ్యతిరేకంగా బతికినారు. చివరికి ఆయన చంపడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అని ఆయన అంగలాడుస్తూ ఇట్లా అన్నాడు 38వ వచనంలో, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన పలికినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. మీరు చెప్పు వరకు నన్ను చూడరు అంటే యెరూషలేము పట్టణం యేసు సందేశాన్ని పదే పదే తిరస్కరించింది. అందుకని ఇశ్రాయేలీయులు తమ నేరాన్ని ఒప్పుకొని తమ విమోచకునిగా మెస్సయ్య రావాలని మొరపెట్టి పిలిచే వరకు యెరూషలేమును విడిచిపెట్టి వారికి కనబడకుండా క్రీస్తు దుఃఖముతో వెళ్ళిపోయినాడు. క్రీస్తు దుఃఖముతో వెళ్ళిపోయినాడు అనే మాట కనిపిస్తుంది. ఒకటవదిగా ఇశ్రాయేలీయులు అంటే వారిలో మిగిలిన శేషం. ఇశ్రాయేలీయులు అంటే వారిలో మిగిలినటువంటి శేషం ఏమిటి? యెషయా గ్రంథము 6వ అధ్యాయం బైబిల్ చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. 13వ వచనం, దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తాకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని ఈ 13వ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పరిశుద్ధమైన చిగురు అంటే ప్రజల్లో కొద్ది శేషం మిగిలి ఉండి భద్రపరచబడతారని చెప్పి దేవుడు యెషయాను ప్రోత్సహించినట్టుగా వాక్యమే చెబుతూ ఉంది. పరిశుద్ధులు అని పిలువబడే ఒక క్రొత్త యూద పట్టుకొస్తుంది. దాని ద్వారా దేవుడు ప్రపంచానికి తన రక్షణ ప్రణాళికను అమలు చేస్తాడు. అదేవిధంగా ఈ నూతన నిబంధనలో దేవుడు పతనమైన సంఘానికి తీర్పు తీర్చి ఆయనకు ఆయన వాక్కుకు విశ్వాసపాత్రులుగా ఉండే ఒక పరిశుద్ధమైన శేషాన్ని
లేవనెత్తుతాడు అనేటువంటి మాట ఈ 13వ వచనానికి అర్థంగా మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఇక 10వ అధ్యాయాన్ని నేను జ్ఞాపకం చేస్తాం మీకోసమై. 20వ వచనం, 10వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకున్న వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును అని 20వ వచనము 21వ వచనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమిటి దీని అర్థము అంటే, ఇశ్రాయేలు శేషమును అంటే దేవుడు ఇశ్రాయేలును శిక్షించిన తర్వాత దేవునిలో నమ్మకముంచిన నమ్మకస్తులైన కొద్దిపాటి శేషం కాపాడబడి పునరుద్ధరించబడుతుందని యెషయా మరలా అభయమిస్తున్నట్టుగా ఇందులో కనిపిస్తున్న మాట. ఈ శేషము నిజమైన ఇశ్రాయేలు, ఈ శేషము నిజమైన ఇశ్రాయేలు. దేవుని రక్షణ ప్రణాళిక ఎప్పుడు ఆయన్ని నిజంగా నమ్మి ఆయన మాటకు లోబడే శేషము ద్వారానే నెరవేరుతుంది తప్ప కేవలం దేవుని నమ్ముతున్నామని చెప్పుకునే వారి ద్వారా కాదు అనేది ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో, రోమపత్రిక 9వ అధ్యాయము 6వ వచనములో, అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ పిల్లలు కారు, గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని ఈ 4 వచనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని మాట తప్పిపోయినట్లు కాదు అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. అంటే ఈ వాక్యముతో పౌలు ఇశ్రాయేలు జాతితో దేవుడు వ్యవహరించిన తీరును గూర్చి, వారి ప్రస్తుత అవిశ్వాసాన్ని గూర్చి చర్చ కొనసాగించాడన్నమాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా చెబుతున్న మాట ఏమిటి? బైబిల్ మనం అర్థం చేసుకొనగా ఇలాగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే, బైబిల్లో ఇదే 9వ అధ్యాయం రోమపత్రిక 16వ వచనంలో 9:16 కూడా రాయబడిన మాట మనం చూడగా, కాగా పొందగోరు వాని వలన నైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే ఆగును అనే మాటలు ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరులారా, ఇవన్నీ ఇట్లుండగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మరొక మాట నేను మీకోసమై చదువుతాను. 17వ అధ్యాయం 7వ వచనం. 17వ అధ్యాయం 7వ వచనంలో, ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవత స్తంభమునైనను సూర్య దేవత ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చెయ్యరు అని 7వ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది కూడా ఇశ్రాయేలు గురించే అన్నమాట లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమిటంటే, భయంకరమైన మహాశ్రమల కాలాన్ని, మరి మహా ఆపదలను, అనుభవాలను పొందినప్పుడు మాత్రమే ఇది జరుగుతూ ఉంది అనే సంగతి బైబిల్ తేటగా జ్ఞాపకం చేస్తుంది. వినండి బాగా, భయంకరమైన మహాశ్రమల కాలాన్ని ఈ వచనాలన్నీ సూచిస్తూ ఉన్నాయి. వారి మహా ఆపదల అనుభవాలను పొందినప్పుడు మాత్రమే ఇది వాళ్ళకు అర్థమవుతుంది. అంతవరకు వీళ్ళకు అర్థం కాదన్న సంగతి
బైబిల్లో మనం చూస్తాం. చూడండి, బైబిల్లో హోషేయ గ్రంథములో ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము చదువుతాను. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు అని అంటున్నాడు. ఇప్పుడు యెరూషలేము వైపు చూసి ప్రభు ఏడ్చి, మీ ఇల్లు మీకు విడబడింది అని చెప్పేసి ఆయన కన్నీళ్లు గారుస్తూ వెళ్ళిపోయినాడు కదా. ఆ మాటకి మాట సంబంధం చూడండి. వారు మనసు త్రిప్పుకొని, ఇశ్రాయేలు ప్రజలు మనసు త్రిప్పుకొని నన్ను వెదకువనకు నేను తిరిగి నా స్థలమునకు పోతాను. వాళ్ళు మనసు తిప్పుకోవాలా? నన్ను వెదికేంత వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను తిరిగి నా స్థలమునకు పోవుదును అని అని ఇశ్రాయేలులు తమ దోషాన్ని ఒప్పుకొనేటంత వరకు, తమ శిక్ష భరించేంత వరకు ఆయన తొట్టుపాటును యథార్థంగా అర్థించే వరకు దేవుడు వారి ప్రార్థన వినడు. అయితే పశ్చాత్తాప్తులై మరుసటి తరము వారు ప్రార్థిస్తారన్న ప్రవచనము తర్వాత మనము ఇందులో చూస్తాం. కాబట్టి వారు అప్పుడు తిరుగుతారు అనే మాట మనకు కనిపిస్తుంది. వాళ్ళు పశ్చాత్తాప్తులై వాళ్ళు ప్రార్థన చేసి తప్ప, వారు నన్ను వెతుకుతే తప్ప నేను వారికి కనిపించను అని దేవుడు ఇందులో వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. 6వ అధ్యాయము వచనం 3లో ఈ విధంగా ఉంది. 6వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. 2-3 వచనాలు. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సమ్ముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును అని ఈ 2 వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. వినండి బాగా. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును అంటే చంపువాడు ఆయనే, బ్రతికించువాడు కూడా ఆయనే. జ్ఞాపకం చేశాడు. అంటే దేవుని ప్రజల యథార్థమైన పశ్చాత్తాపము సరికొత్త ఆధ్యాత్మిక జీవితాన్ని సూచిస్తుందన్నమాట. ఆ పైన వారు దేవుణ్ణి సన్నిహితంగా తెలుసుకోవటం మొదలుపెట్టినప్పుడు ఆయన వర్షములాగా వచ్చి మరింత ఆత్మ సంబంధమైన జీవము, ఆశీర్వాదము ఇస్తాడు అనే మాట కనిపిస్తుంది. తర్వాత నీరును తరచుగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా వినియోగించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే ఇలా వాక్యం చెబుతుంది. నేల దున్నుతున్నప్పుడు, నాటు వేస్తున్నప్పుడు వచ్చేది తొలకరి వాన. ఇది పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ కార్యాలను సూచిస్తున్నట్టుగా వాక్యం చెబుతుంది. కడవరి వాన కోత కాలంలో వచ్చేది. సంఘములో పరిశుద్ధాత్మ కార్యములు ఇది మనకు సూచిస్తుంది అన్నమాట. ఈ వచనాలన్నీ మనకు జ్ఞాపకం చేస్తాయి. కాబట్టి కొంత అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నము చేసేవారుగా ఉండాలి. ఇది 1వదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక 2వదిగా ఆలోచన చేస్తే, యుగాంతములో ఇశ్రాయేలులు తీవ్రమైన ఆపదను అనుభవించేటప్పుడు ప్రపంచ దేశాలు యెరూషలేముకు వ్యతిరేకంగా సమకూడుతాయి అనే మాటలు మనము ఈ దినం చదవబోతున్నాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము
9వ వచనం, నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేల రాలదు అని అన్నాడు. నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైన నేల రాలదు, ఒక చిన్న గింజైన నేల రాలదు అని అన్నాడనమాట. గుర్తుంచుకుందాం, జల్లింతును అనే మాట, జల్లింతును అనే మాట ఏంటంటే చెదిరిపోనట్లు చేయుదును అన్నాడు. చెదిరిపోనట్లు చేయుదును ఇబ్రూ భాషలో. ఇక రెండవ మాట ఏంటంటే అక్కడే మనం చూస్తాము, గింజైన, ఒక చిన్న గింజైన అంటే ఏమిటి అంటే రాయి అయినా, ఇబ్రూ భాషలో రాయి అయినా నేలన పడదు అని ఆయన జ్ఞాపకము చేసినట్టుగా ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు. దేవోక్తి ఇశ్రాయేలును గురించి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవుచ్చిందేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములంటికిని బెదురును, వాటిని ఎక్కువారికి ఎర్రని వెట్టిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలగజేతును అని ఈ 4 వచనాలు మనకు బాగా గుర్తు చేస్తూ ఉన్నాయి. వినండి, దేవుని వాక్యమైన బైబిల్ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు అనే మాట రాయబడింది కదా. కాలాంతములో అనేక జాతులు యెరూషలేముకు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా సమకూడుతాయి. కాలాంతములో అనేక జాతులు యెరూషలేముకు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా సమకూడుతాయి. దేవుడు జోక్యం చేసుకొని శత్రువులను దున్నుమాడుతాడు. అర్మగెద్దోను అనే పేరు గల యుద్ధరంగములో ప్రపంచ శక్తులు విరిగిపోతాయి అని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అందును బట్టి సకల జాతులు, అనేక జాతులు యెరూషలేముకు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా సమకూడుతాయి అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా ఏం జ్ఞాపకం వస్తుందంటే ఇలా ఉంది, 3/2 వంతుల మంది ఇశ్రాయేలు మరణిస్తారు అన్నమాట. 13వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు. 13వ అధ్యాయము 8-9 వచనాలు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి ఒత్తురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించునట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు అని ఈ 13వ వచనము 8-9 వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. అంటే 3వ భాగము నేను అగ్నిలో నుండి తీసి అన్నాడు కదా.
వినండి, ఈ ప్రవచనాలు బహుశా యుగాంతంలో వచ్చే మహాశ్రమల కాలాన్ని సూచిస్తుండవచ్చు. విశ్వాస సహితులైన యూదులు మూడింటి రెండు వంతులు హతమవుతారు. 8వ వచనం, మూడవ భాగము మాత్రం మిగులుతారు. తాము పొడిచిన వారిని తేరిపార చూచేవారు వీరే. తాము పొడిచిన వారిని తేరిపార చూసేవారు వీరే. ఆ విధంగా ఇశ్రాయేలులో శేషించిన వారు మాత్రమే రక్షణ పొందుతారు. శేషించిన అంటే బతికిన వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు, వారు రక్షించబడతారు. మిగతా వారందరూ కూడా చనిపోతారని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఎంతో భయంకరం కదా. గుర్తుంచుకోవాలి, మనము ఈ అంత్య దినాల్లో దేవుని ప్రేమను ఇంకా మనము మరి అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగే వారిగా ఉండాలి అనేదే వాక్యం చెబుతుంది. ఇలా చెప్పుకుందాం, ఇశ్రాయేలీలు దాదాపుగా నాశనము చేయబడే సమయంలో వారిలో మిగిలిన వారు పశ్చాత్తాపముతో అంగలార్పుకు తిరుగుతారు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. అనేకులు చనిపోతుండగా మిగిలిన వారు ఏడ్చి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపముతో ప్రభు యొద్దకు వస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళకు అర్థమవుతాడు అనే మాట బైబిల్ గ్రంథం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. 12వ అధ్యాయం చూడండి, 4వ వచనం 5వ వచనంలో రాయబడిన మాట ఇదే యెహోవా వాక్కు అంటూ ఆయన జ్ఞాపకం చేశాడు. 5వ వచనంలో, అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు అనే మాట. చెప్పుకొందురు అన్న మాట. వచనము 10వ వచనంలో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని యేసు ప్రభు తెలియజేశాడు. యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయనను పొడిచిన వారు, ఆయనను కొట్టిన వారు, ఆయన మీద ఉమ్మి వేసిన వాళ్ళు, ఆయనను అప్పగించిన వాళ్ళు వీళ్ళంతకు చూసి రొమ్ములు బాదుకుంటారు అనే మాటలు ఈ వచనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనకు అర్థం కావాలంటే హోషేయ గ్రంథము 5:15లో రాయబడిన మాట ఏమిటి? హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు అనే మాట మనకు వాక్యం చెబుతుంది. ఇక యెషయా గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనంలో, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 16-17 మనం చూడగా, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు శేషముగా దీన ప్రార్థనలు చేశారు. దీన ప్రార్థనలు అంటే అర్థం ఏమిటి? అవునా, దీన ప్రార్థనలు అంటే రహస్య విన్నపములు. రహస్యంగా వాళ్ళు దేవునికి విన్నపము చేసినట్టుగా వాక్యము చెబుతూ ఉంది. ఇక 17వ వచనం చూడగా, యెహోవా ప్రస్తుతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము అనే ఈ మాటలు ఇందులో కూడా మనకు కనిపిస్తాయన్నమాట వాక్యము మనకు చెప్తూ ఉంది. గ్రహించు వారమై ఉండాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక 2 మాటలను జ్ఞాపకం చేసి ముగిస్తాను. రోమపత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. రోమపత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనములో, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి
యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు అనే మాట. ఎప్పుడు? చివర్లో శేషించిన వారు మాత్రమే రక్షించబడుదురు, వారు రక్షణ పొందుతారు అనే మాట ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు అందరూ అనే ఈ మాటను ఇశ్రాయేలులో ఉన్న విశ్వాసులందరూ అని అర్థం చేసుకోవాలి. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలులో క్రీస్తును విశ్వసించిన వారి సంఖ్య ఆ దినాల్లో పెరుగుతుంది అన్నమాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ దినాల్లో మరి ఇశ్రాయేలు రక్షణ పొందుతారు, వారు మారుమనసు పొందుతారు, వారు విశ్వాసులుగా మార్చబడతారు. అంత్య దినాల్లో మహాశ్రమల కాలంలో అనేటువంటి మాటలు ఈ 26వ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక చివరి పుస్తకంలో రాయబడిన మాట ప్రకటన గ్రంథము 11:2లో ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యుల కీయబడెను, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు అని వ్రాయబడి ఉంది. 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చదవగా, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను అనే మాట మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఆ స్త్రీ పారిపోయెను అంటే మహాశ్రమల కాలము 2వ అర్ధభాగములో ఇశ్రాయేలులో హింసల పాలైన వారికి ఈ స్త్రీ సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా 1260 రోజులు అంటే మహాశ్రమల కాలానికి సరిగ్గా సగం కాలం. ఒకటి, మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలులోని విశ్వాసం అంటే క్రీస్తు విరోధి మతాన్ని వ్యతిరేకించే భక్తి గల యూదులు లేఖనాలను హృదయపూర్వకంగా శోధిస్తూ యేసే మెస్సియా అనే సత్యాన్ని అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు. మహాశ్రమల కాలంలో అప్పుడు వాళ్ళు యేసే మెస్సియా అని వాళ్ళు అంగీకరిస్తారు. ఇది మనకు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31 వచనాల్లో, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాల్లో మనము చదివినాం. దాన్ని మీరు అర్థం చేసుకొని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మహాశ్రమల కాలము ఆఖరు 3.5 సంవత్సరాల్లో వారికి దేవుని సహాయము లభిస్తుంది. వారికి లభిస్తుంది. వారిని పూర్తిగా ఓడించడానికి సాతానుకు వీలు దొరకదు. క్రీస్తు విరోధి మతాన్ని స్వీకరించి మెస్సియా గురించిన వాక్య సత్యాన్ని తిరస్కరించేవారు మహాశ్రమల కాలంలో తీర్పు పాలై వాళ్ళందరూ కూడా నాశనమవుతారు అనేది ఈ వచనం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఈనాటి ఇశ్రాయేలు ఇంకా దేవుని నమ్మకుండా అలానే బతుకుతూ ఉన్నారు. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినమందు శేషించిన వారు అనగా బతికిన వారు మాత్రమే యేసు ఆయనే మెస్సియా అని ఆ దినమందు విశ్వసిస్తారు, రక్షించబడతారు, వారు విశ్వాసులుగా తీర్చబడతారు. వారి దేవుని రాజ్యం వారసులు ఇతర సంగతి జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తుని ప్రభు నమ్మకుండా ఉన్న వాళ్ళు ఈ దినమైన ఈ వాక్యం విన్న మీరు ప్రభు నమ్ముకొని పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యం చేరాలని మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్ఫలం దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.